ధూమ్ ధామ్ దోస్తాన్ లో వీళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ రాకపోతే అసలు ఫ్రెండ్షిప్ డే ఉంటుందా? మరి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేద్దామా? ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. అవును, నిజాలు ఇప్పుడు మీరు చెప్పాలి, చెప్పండి. శ్రవంతి గురించి మీకు చెప్పాలి అంటే చెప్తే మీ ఎపిసోడ్ సరిపోదేమో. ఓకే, ఫస్ట్ టైం చూడగానే శ్రవంతిని మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ఆమె గురించి? దీన్ని కలిచాను. శ్రవంతి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ లక్ష్మి? ఆఫీస్ లో కొలీగ్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా, సో నా జీవితంలో మా మదర్ తర్వాత ఆ ప్లేస్ తీసుకున్నది. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మోర్ దాన్ మై మదర్ నౌ. సో ఆ ఇమోషనల్ బాండ్ మీ ఇద్దరి మధ్య అది ఎలా పాసిబుల్ అయ్యింది? మా మదర్ లేరు నాకు, సో ఆ ప్లేస్ ని ఎప్పుడు మా ఇంట్లో ఫంక్షన్స్ అవి జరిగినా సో అవన్నీ షీ యూస్ టు టేక్ కేర్ అన్నమాట. సో మొత్తం నా ఫ్యామిలీ లాగా జీవితంలో ఏదైనా బెస్ట్ జరిగింది అంటే అది తినే. సో నెక్స్ట్, సో యాక్చువల్లీ తిన్ ఫ్రెండ్ కంటే కూడా నా అత్త కూతురు. సో ఆల్మోస్ట్ 25 years నుంచి మేము జర్నీ చేస్తున్నాం. షీ సో 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 స్పెషల్ టు మీ. తను పుట్టిన వెంటనే నేను చిన్నగా ఉన్నప్పుడు తను వెళ్ళి కిస్ చేశాను. మీ అందరి కోసం డైలాగ్ సార్ మిరపకాయ అంటుంది. మ్యామ్ నేను ఏదైనా చేస్తా కానీ అదొకటి చెప్పలేను మ్యామ్. కమ్ క్లోజ్ చేసుకోండి, చెప్పు. మిరపకాయ బజ్జీ చెప్పు. సరే నవ్వను, ఇంకోసారి అడగనంటే చెప్తాను. అడగొద్దు. మిరపకాయ వినిపించలేదు. మిరపకాయ. మరి నెక్స్ట్ అర్జున్ గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్. మా జూనియర్ మోస్ట్ సీనియర్ ఫ్రెండ్ ఇది పవిత్ర. జూనియర్ మోస్ట్ సీనియర్ ఎందుకన్నానంటే నాకన్నా ముందు ఇండస్ట్రీలో ఉంది. అంటే తెలియదు కావచ్చు, మా ఫస్ట్ గుర్తులేదంటే ఇది నా చిన్నప్పుడు చేసింది కాబట్టి. ఒక సీజన్ కంటెస్టెంట్, మంచి డాన్సరు, యాంకర్. ఇంకేంటే చెప్పు, ఎన్ని కమ్ములు ఉన్నాయి? నువ్వు నా గురించి ఇంత చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సరే మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి కొంచెం. ఎప్పుడు కలిసారు, ఎలా కలిసారు? యాక్చువల్లీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కలిసాం అనమాట ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఆ బ్యాచ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పర్సన్ అనమాట ఇది. అయినా అంతమంది ఉన్న ఈ బలమైన ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? నేను సెలెక్ట్ చేసుకోలేదు, అలా జరిగిపోయింది. ఇప్పుడు భరించాల్సి వస్తుంది. ఆ మొక్క నీ కుళ్ళు జోకులకి మేము భరించాల్సి వస్తుంది. అన్ని ఏనుగు చేమ జోక్స్ చెప్తుంది అనమాట. అంతకన్నా దారుణమే చెప్తుంది ఇది. మరి ఓవర్ టు దీస్ టూ హ్యాండ్సమ్ స్టార్స్. మావాడు సాయి కృష్ణ. నేను లైఫ్ లో కలిసిన డేంజరస్ పర్సన్ ఈడు. సో ఇంత తెలివిగల పర్సన్ మనకి దూరంగా ఉంటే ప్రాబ్లం అయిపోద్ది, మనతో ఉంటే కనుక మనకి సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి. కీప్ ఫ్రెండ్స్ కన్నా కీప్ ఎనిమీస్ క్లోజర్. yes ఎగ్జాక్ట్లీ అలాంటి పర్సన్ అన్నమాట. అంటే అంతగా డేంజర్ ఏం చేశారు ఈ మధ్య కాలంలో మీరు? ఈ మధ్య కాలంలో కాదు, ఎప్పుడైనా చేసేది అదే. మీరు క్లారిటీ ఇవ్వాలి, జనాలు ఏదో అనుకుంటారు. లేదు అంటే మావాడు చూస్తానికి సైలెంట్ గా ఉంటాడు, చేసేదంతా చేసేస్తాడు, చేసి నా పేరు చెప్పేస్తాడు. అదే ఏం చేస్తారని అడుగుతున్నాము. క్లారిటీ ఇవ్వండి, అసలు ఏం చేస్తారు అంత ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు? ఇల్లీగల్ కాదు, డేంజర్ అంటే బేసిక్ గా. మరి డేంజర్ అంటే మా పరంగా అదే. అవునా, అంత డేంజర్ కాదు. మరి ఏంటి డేంజర్? ఓ దోల పని చేస్తాడు, దాంట్లో నన్ను ఇరికిస్తాడు అనమాట, ఆడి సేఫ్ ఉంటాడు. ఏంటి ఆ దూలు పని? అతనికి యాక్టింగ్ ఇష్టం, మనం దూసేసాడు. మీరే మీ ఫ్రెండ్ గాలి తీసేస్తున్నారు. మాటకి ముందు డేంజర్, మాటకి తర్వాత డేంజర్ చెప్పడమే కాదు, అసలు ఏంటి ఆ డేంజర్ చెప్పాలి. చెప్పు, అమ్మాయి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి విషయం ఉంటది, రెండు మందు తాగే విషయం ఉంటది, లేదా ఇద్దరు కలిపి. సరే ఇప్పుడు నేను ఉన్నాను. సరే పెళ్లి చూపులు అనుకోండి, రష్మి పెళ్లి చూపులకు వచ్చింది, నచ్చలేదని చెప్పండి. చెప్పండి, నేను నచ్చలేదా మీకు పెళ్లి చూపులకు వస్తే? ఆలోచిస్తాను మేడం.
బావా నువ్వే ఆలోచించలేదు, అందరూ ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఫోన్ నంబర్ తీసుకొచ్చా, ఏదైనా పనులుంటే హ్యాపీగా మీ త్రూ వెళ్ళాలి, డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కాంటాక్ట్ చేస్తారు కదా, దాని తర్వాత కంపల్సరీ నాకు కాంటాక్ట్ చేస్తారు డేంజర్ అయిందని. అలాగే ఇండైరెక్ట్ నెంబర్లు అడుగుతుంటారు ఇద్దరు కలిసి. సో మొత్తానికి మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా కలిసారు? 12 years బ్యాక్ జిమ్ లో కలిసాం. సో అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మాది. అంటే జిమ్ చేస్తా కాదు, మిమ్మల్ని అడిగాను నేను. సో అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ లో ఎటువంటి ఏమంటే గొడవలు కానీ అలాంటిది ఏం కాలేదు. చాలా అప్ అండ్ డౌన్స్ లో కలిసి ఉన్నాము. అండ్ సో ఎవ్రీథింగ్ మేము కలిసి అన్ని డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలి. చిన్న బోరింగ్ గా చెప్తున్నాడు కానీ యాక్చువల్గా జిమ్ లో ఫ్రెండ్స్ అంటే జిమ్ కలిసి చేసేవాళ్ళం కాదు, కలిసి డుమ్మా కొట్టి ఫోన్ చేసి జిమ్ కి వెళ్దాం అనేవాడు. ఓకే అని కింద ఇంటి దగ్గర పిక్ చేసుకునేవాడు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి జిమ్ డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్ళి ఏం తినాలని ప్లాన్ చేసాం. ఏం తినాలి, తిండేనా? మరి ఓవర్ టు రామ్ ప్రసాద్ గారు, కొత్త ఫ్రెండ్స్ తెచ్చారేంటి? సో మేడం మీరు కూడా వినాలి, నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను, మాది చాలా పెద్ద ఫ్రెండ్షిప్ మేడం. మాది 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేడం. అందులో ఇలాంటి బ్యాచ్ నాకు వైజాగ్ లో ఇంకో 10 మంది ఉన్నారు మేడం 4th క్లాస్ నుంచి. అంటే అంత పెద్ద ఫ్రెండ్షిప్ ఏంటి మీది? నాకు అంతే ఒకటి నచ్చితే వదలలేదు. మరి జబర్దస్త్ అంతా 10 years అయిపోయింది ఫ్రెండ్షిప్ చేస్తున్నా దాంతో. సో నాకు ఫ్రెండ్షిప్ అంటే కొంచెం కనెక్ట్ అయితే వెంటనే వదలను. సో మా సుధీర్ సీను యాక్చువల్గా షూటింగ్ లో బిజీ ఉన్నారు, లేకపోతే వాళ్ళు వచ్చారు. ఇటు పిల్లకుంటూ వచ్చాడు, చాలా ఆనందంగా ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను ఎక్కడైతే ఇల్లు కొనుక్కున్నానో అదే అపార్ట్మెంట్ లో నా కోసం ఇల్లు కొనుక్కొని నాతో పాటు కలిసి ఉంటాడు. మా ఇంట్లో కూరలు చేస్తే లిఫ్ట్ లో పెట్టేస్తా, 5th floor లో పెట్టేసి గిన్నె పెడితే ఈడు కింద 1st floor లో గిన్నె కింద రాగానే గిన్నె తీసుకుంటాడు, ఈడు ఇంకో గిన్నె పెడతాడు. మళ్ళీ మేము కిందకి వెళ్ళి టైం వేస్ట్ నిజంగానే. ఒకసారి తెలియకుండా మందు బాటలో పెట్టేస్తుంటుండో అవి మాత్రం పైకి రావు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ హియర్. మీరు కూర్చోండి. ఈ రోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి, నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామా ఒక్కసారి గొలుసుగా ఇచ్చేద్దాం. నేను చందమామ సీమంతం చేస్తాం, మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే. క్యూట్ పర్ఫార్మెన్స్. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. మా ఆయన చాలా మంచోడు, నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి? ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. రే అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు, ముందు నేనే చూడాలి. తప్పుకోరా. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ బాబా. ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? రే చిన్ను, పద ఇంక మన ఇంటికి వెళ్దాం. వీడి ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. మామని రమ్మనమ్మా. మామ చచ్చిపోయాడు రా.
ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నగాడికి యాక్సిడెంట్ అయిందిరా, వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. వాడు నా మేనల్లుడు, నాకు అందరికన్నా వాడే ఎక్కువ. మామా లేవురా మామా ప్లీజ్. హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ గైస్, అబ్సల్యూట్లీ. అక్షరంలో ఒక అమ్మ కాదు, 2 మాలు ఉంటాయి. మా మా ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు.